కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెద నేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమకాండము ప్రియులారా 33వ అధ్యాయమును మనము నేటి దినము నుంచి ధ్యానం చేయబోతున్నాము. రండి మన వేదవాక్యములోనికి 1 నుండి ప్రియులారా దగ్గరగా 5 వరకున్న వచ్చిన భాగములు. 3వ వచనాన్ని నేను చదువుచున్నాను. మీరు లోబడినొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేయండి. దైవ కుమారుని సన్నిధి, ప్రసన్నత, ప్రభావము మా అందరికీ తోడు అనుగ్రహించబడునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో మహాదేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నారు, నేను మీతో కూడా రాను అంటున్నారు. ఆత్మీయులారా, దేవుడు ఇజ్రాయేలీలతో రాను అని ఎందుకు చెప్పుచున్నారు? నిజానికి యాకోబుతో దేవుడు ఏం చెప్పారు? నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళుము, వెళ్ళుటకు నీవు భయపడవద్దు, నీతో కూడా నేను వస్తాను అని ప్రభు చెప్పారు. దేవుడు వారికి తోడై ఉన్నారు గనకనే ప్రియులారా, వారు దేవుని మహాకృపను బట్టి ఎంతగానో వారు వర్ధిల్లడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు అంటున్నారు, నేను మీతో కూడా రాను. ఎందుకు రాను అంటున్నారు ప్రభు అంటే, వారట లోబడనొల్లని ప్రజలు అన్నారు. గమనించాలి పిల్లరా, వారు ఎలాంటి వారంట? లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను అంటున్నారు. దేవునికి బహుశా
వారు చేస్తున్న పనులు, లేక వారు మాట్లాడుచున్న విధానం, వారు నడుచుకొనుచున్న జీవన శైలి దేవునికి బాధను పుట్టించేయేమో. నేను ఒక వ్యక్తితో సావాసం చేస్తున్నాను. ఆ వ్యక్తితో కొంతకాలంగా నేనున్నాను. అతనిలో కొన్ని విషయాలు నన్ను బాధపరిచేవిగా ఉన్నప్పుడు నేను అతనితో ఉండగలనా? అతనితో సంభాషణ చేయగలనా? చేస్తాను, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడలేను. చేస్తాను, కానీ ప్రతి విషయానికి వస్తానని చెప్పను. ప్రతి విషయానికి ఏదైనా కారణాన్ని వెతికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే ఇప్పుడు దేవాది దేవుడు, ప్రియులారా, మోషే తన ప్రజలతో కూడా ఎందుకు రానంటున్నారు? బహుశా వారు చేసిన పనులు, వారు చేసినటువంటి క్రియలు దేవునికి ఏదో బాధను పుట్టించినట్లు ఉన్నాయి. దేవునికి ఏదో బాధను పుట్టించాయి. కనుకనే దేవుడు వారితో కూడా నేను రాను అని చెప్పుచున్నారు. కారణం, వారట లోబడనొల్లని ప్రజలు అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుని గూర్చి లోబడనొల్లని ప్రజలు వీళ్ళని 7 సందర్భాలలో ప్రభు ఈ మాట చెప్తారు. మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడనొల్లని ప్రజలని. నిర్గమాకాండం మొదలుకొని ప్రియులారా, దగ్గరగా ఇర్మియా గ్రంథం వరకు మనం వెళితే దగ్గర 7 సందర్భాలలో ప్రభు వారిని గురించి మాట్లాడిన మాట లోబడనొల్లని ప్రజలు. ఇలాంటి వారి వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నానంటూ యెషయా ప్రవచన గ్రంథంలో ప్రభు వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దేవుడు రాను అంటే వారు ఏమైనా సంతోషించారంటే లేదు ప్రియారా, వారికి చాలా బాధ కలిగిందంట. ఆ రోజున వాళ్ళెవరూ కూడా ఆభరణాలు ధరించుకోలేదని బైబిల్లో సెలవిస్తుంది. 5వ వచనం ప్రకారంగా వారెవరు కూడా ఆభరణాలు ధరించలేదు. ప్రియారా, దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు రాజు ఆ దినాన నాట్యమునకు సంబంధించినవన్నీ కళాశాలన్నీ మూతలు వేయించాడు. ప్రియారా, అయితే ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధి మనతో లేకపోతే, దేవుడు మనతో రాకపోతే, వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రభు మనతో మాట్లాడకపోతే మనము సుఖముగా ఉండకూడదు. పిల్లలు, ఇశ్రాయేలీలు తమ ఆభరణములు తీసివేసి సంతోషంగా ఉండటం మానివేసి ప్రభువు వారిని దర్శించాలని, వారితో మాట్లాడాలని వారు ఎంతగా ఎదురు చూస్తున్నారో గమనించారా ఆత్మీయులారా? ఇప్పుడు లోబడనొల్లని ప్రజలు అని ప్రభు చెప్పారు. లోబడనొల్లని ప్రజలతో ప్రభువు రానన్నారు. అసలు ప్రభువు రానంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? ఒకసారి దాన్ని ఏమంటారు, ఇమాజిన్ అంటారా? ఒకసారి అసలు ఊహిందాం. వేరే కొన్ని సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకు యెహోషువతో ప్రభు చెప్పిన వాగ్దానం ఏంటి? నీవు బ్రతుకు దినములను ఏ మనుషుని ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటానని ప్రభు చెప్పారు. ప్రియరా, అయితే వీరు యెరికోను దాటారు, యోర్దాను దాటారు, యెరికోను దాటారు. యెరికోను దాటాక హాయి మీదకి వెళ్ళవలసి వచ్చింది. యెరికో పట్టణంలో ప్రియరా జరిగిన విషయం ఏంటి? ఆకాను శాపగ్రస్తమే కొని తీసుకున్నాడు. ఫలితంగా దేవుడు వారితో కూడా రాలేదు. ఇప్పుడు హాయి పట్టణం మీద ఏమైంది? జయమునకు బదులుగా అపజయం. మేబీ 30 లేక 36 మంది అక్కడ చనిపోయినట్లుగా చూస్తున్నాం. గమనించాలి, జయం కలగవలసిన చోట అపజయం కలిగింది. స్వాధీనపరుచుకునవలసిన చోట సొత్తును చేజార్చుకున్నారు. ప్రియులారా, పైగా తమ వారిని కోల్పోయారు. ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో ఆ సంఘటన ఎంతో బాధాకరం. ప్రపంచానికి కరోనా ఎలాంటిదో
ప్రియులారా, ఇజ్రాయేలీకి ఆ సంఘటన అలాంటిది. ఎందుకంటే ప్రభువు చెప్పారు, నేను మీకు తోడుగా ఉంటాను, ఏ మనుషుడు మీ ఎదుట నిలవడు అని ప్రభువు చెబితే, ప్రియులారా, అక్కడ వీళ్ళు ఇతరుల ఎదుట నిలవలేక ఓడిపోయారు, తమ వారిని కోల్పోయారు. ప్రియులారా, ఇది ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో ఇశ్రాయేలుకి ఒక మానని గాయం లాంటి సంఘటన ఇది. ఎందుకు ఇలా జరిగిందంటే కారణం ఒకటే, దేవుడు వారితో రాలేదు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుడు నీతో రాకపోతే, దేవుడు నాతో రాకపోతే మీరేమనుకున్నట్టు మాట చెప్తాను. నేనైనా నీవైనా మనలో ఎవరమైనా నిన్నటి వారము, ఈరోజు మనది కాదు. ప్రభు మనతో కూడా వస్తున్నారు గనకనే ఈరోజు క్షేమాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదిగో నేను మాట్లాడుతున్నాను, నీవు వింటున్నావు, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆత్మీయులారా, మరి దేవుడు ఇజ్రాయేలుకి ఎందుకు తోడుగా రాలేదంటే, లోబడనొల్లని వారు, వాళ్ళు పాపం చేశారా అని చెప్పలేదు ప్రభు. అక్కడ వారు లోబడట్లేదయ్యా అంటే దేవునికి, దేవుని వాక్యానికి నీవు లోబడకపోతే మనం కోల్పోయేది ఏంటో తెలుసా? దేవుడు మనతో రావడం ఆగిపోతారు. ఆత్మీయులారా, దేవుడు మనతో ఎలా వస్తారు? ఒక తోడుగా ఎలా వస్తారు? ఆయన వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన, శరీరధారిగా మనతో నడవరు. ఆయన ఆత్మరూపిగా మనతో నడుస్తారు. ఆత్మరూపిగా మనతో నడవాలంటే వాక్యమైన దేవుని మనం అనుసరించాలి కదా. దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, మంచిదే. ఆదివారం ప్రకటన అవుతుంది వాక్యం, శుక్రవారం ప్రకటన అవుతుంది వాక్యం, సావాస కూటాల్లో, కృతజ్ఞత కూటాలు, అనేక విధాలుగా దేవుని వాక్యం ప్రకటన ద్వారా ప్రకటించబడుతూ మన ఎద్దకు వస్తుంది. మరి ఆ వాక్యానికి మనం ఎంత లోబడుతున్నాం? చర్చిలో విన్న వాక్యానికి లోబడమండి, కానీ దేవుడు మాట్లాడుతూ లోబడతాం. మరి దేవుడు ఇంకెలా మాట్లాడతారు? తన వాక్యమే కదా దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు కదా. ఆ వాక్యానికి మనం లోబడాలంతే, వాక్యానికి మనం విధేయత చూపాలి. లోబడనొల్లని ప్రజలకైనా దూరంగా ఉన్నారంట, లోబడిన వారికైనా దగ్గర అయి ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యక్రమం చెప్పండి మాట, లోబడితేనట పరిశుద్ధాత్మ కృంభరింపనిస్తాడు ఆయన. కనుక ఆత్మీయులారా, వాక్యాన్ని వినేవారిగా కాదు, వాక్యంలో లోపాలుంటేనే పట్టుకుందామనే వారిగా కాదు పిల్లారా, విన్న వాక్యానికి లోబడే ఆత్మ నాకు ఇవ్వండి అని ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రభు కృప మనకు తోడైండును గాక. దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.